హెల్తీ కుక్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారములు. ఈరోజు డిఫరెంట్ మెథడ్లో రొయ్యల కర్రీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది 1/2 kg రొయ్యలు. వీటిని ఎలా శుభ్రపరచాలో గమనించండి. ఒక్కొక్కటి ఈ విధంగా తీసుకొని బాగా శుభ్రపరిచి ఉంచుకుంటాము. కొంచెం లేట్ ప్రాసెస్ ఇది, కొంచెం ఓపికగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇది బాగా కర్రీ లాగాను ఇంకా కుర్మా లాగా చేసి తీసుకున్నట్లయితే మంచి టేస్ట్. ఇంకా ఈ రొయ్యలని మనము పొటాటోలో కూడా వేసి కుర్మా చేసుకోవచ్చును. మసాలా వేసుకొని ఈ విధంగా ఒక్కొక్కటి శుభ్రపరిచి ఉంచుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మొత్తము మనము క్లీన్ చేసి ఉంచుకుంటున్నాము. క్లీన్ అయిపోయింది. ఇప్పుడు చాలా సెన్సిటివ్, ఇవి చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకొని బాగా కలిపేస్తాము. ఈ విధంగా ఇప్పుడు వాటర్ వేసి బాగా ఫిల్టర్ చేసేసుకుంటాము. ఈ విధంగా ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకుంటాము. ఇప్పుడు మసాలా పౌడర్ని రెడీ చేసుకుంటున్నాము. 2 పట్ట 2-3 లవంగాలు, కొద్దిగా సోంపు వేసి కొంచెం పెప్పర్ ఎక్కువగా వేస్తున్నాను బాగా ఘాటుగా ఉండడానికి. మసాలా పౌడరు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక 3 అల్లము చిన్న ముక్కలు, కొద్దిగా వెల్లుల్లి వేసి దంచుకుంటాము. ఈ మసాలా అంతా కూడా మనము మిక్సీలో గ్రైండ్ చేసి ముద్ద చేసి కూడా వేసుకోవచ్చును. కుర్మా లాగా అవుతుంది రొయ్యల కుర్మా. అది చాలా మంచి టేస్టు. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాము. చూడండి, నొప్పి తగలకుండా మనము లేసుగా మనము ఫ్రై చేసుకుంటాము రొయ్యలకి. బాగా ఒక మాదిర పింక్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఉంచుకుంటాము. ఇది డైరెక్ట్గా కూడా అలాగే కూడా మసాలాలో మనము వేసి చేసుకోవచ్చును. ఈ విధంగా ఫ్రై చేసి ఉంచుకొని చేసినట్లయితే ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటుందని ఈ మెథడ్ నేను ఫాలో అవుతున్నాను. ఇప్పుడు ఆయిల్లోనే మనము కొద్దిగా ఆవాలు వేసుకొని, కరివేపాకు వేసుకొని, ఆనియన్ సన్నగా తరిగి ఉంచుకున్న ఆనియన్ వేసి, ఇంకా మసాలా పౌడరు, అల్లము వెల్లుల్లి పేస్టు బాగా వేసి కలిపేస్తున్నాము. ఇంకా చిన్న టమోటా ఒకటి తీసి నేను వేసుకుంటున్నాము. కారము, ఇంకా ధనియాల పొడి 1 స్పూన్ వేసుకొని సాల్ట్ వేసుకున్నాము. ఇంకా ఇది చాలేదంటే మనము సరిపడేంత కారము, ఉప్పు వేసుకోవచ్చును. ఇప్పుడు అది పచ్చి స్మెల్ అంతా పోవడానికి కొద్దిగా వాటర్ వేసుకొని మూతబెట్టి ఒక 3 నుంచి 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకుంటాము. చూసారా, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఫ్రై చేసి ఉంచుకున్న రొయ్యలను వేసి కలిపేద్దాము. ఒక 3 నిమిషాలు మనము దీన్ని మూతబెట్టి ఉడకనిద్దాము. బాగా మసాలా అంతా కూడా రొయ్యలకి పట్టేలాగా. ఇంకా సాల్ట్ మనము తగినంత చూసి వేసుకోవాలా. ఫస్ట్ రొయ్యల్లో వేసి కలిపి ఉండాము, తర్వాత మనము ఆనియన్లోనే వేసాము. చూసారా, రెడీ అయిపోయింది. ఇలాంటి డిషెస్ ఏదైనా నేను చేయాలంటే కామెంట్లో తెలియచేయండి. వీలైనంత త్వరలో చేసి చూపిస్తాను. గుమ్మగుమ్మలాడే రొయ్యల కర్రీ రెడీ.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.